హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ షెన్ను. ప్రజెంట్ మన గార్డెన్ ఎలా ఉందో చూసేద్దాం రండి. సో నేను మన నర్సరీ నుంచి వచ్చిన డ్రాగన్ ప్లాంట్ గ్రేప్స్ అయితే వేసానండి. గ్రేప్స్ ఒకటైతే ఫ్రెష్గా ఉంది, ఒకటి కొంచెం వాడినట్లుంది. సో లెమన్ ప్లాంట్ అయితే చాలా బాగుంది చూడండి. ఇదైతే లెమన్ ప్లాంట్ చక్కగా మళ్ళీ చిగురులు వేసుకొని పూత అయితే వచ్చేసింది. ముందు ఉన్న కాయలు ఉన్నాయి, తర్వాత చక్కగా చిగుర్లు వేసుకొని చక్కగా పూత అయితే వచ్చేసింది అనమాట. ఈ ప్లాంట్ చాలా హెల్తీగా అయితే ఉన్నాయి మొక్కలు. మొత్తం చాలా చిన్న చెట్టు అయినట్టు ఫుల్ ఫ్లవరింగ్ ఉంది అండ్ కాయలు ఉన్నాయి. ఇదైతే ఇలాచి చక్కగా చిగుర్లు వచ్చాయి. ఇదైతే చూడండి, మనం రోజ్ ప్లాంట్ అప్పుడున్న ఫ్లవర్స్ అన్నీ కట్ చేసేసాము కదా, ఇప్పుడు చక్కగా మళ్ళీ చిగుర్లు వచ్చి మొగ్గలు వస్తున్నాయి అనమాట. నాటు రోజా రెండు హైబ్రిడ్ బడ్స్ అనేవి చాలా చక్కగా వచ్చి ఫ్లవర్ అయితే వస్తుంది. అలాగే మందార ప్లాంట్ కూడా చూడండి. సో అప్పుడు రీప్లాంట్ చేసినప్పుడు మొగ్గలు ఉన్నాయన్నమాట, రాలిపోయాయి 2-3. సో ఇప్పుడైతే చక్కగా చిగుర్లు వచ్చి అంతా మొగ్గలు అనేవి ఇంకా మొత్తం అయితే వస్తున్నాయి. ఫ్లవర్స్ వచ్చిన తర్వాత దాన్ని కొద్దిగా ప్రూనింగ్ చేసుకుంటే చక్కగా వస్తుందన్నమాట. సో చామంతి మొక్కలు అయితే కాస్త ఎండిపోయాయండి. ఇది చూడండి, ఎర్ర కనకాంబరము చక్కగా ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇవైతే మందార తెచ్చినప్పటి నుంచే ఫ్లవర్స్ రోజు ఒకటో రెండో పూస్తూనే ఉన్నాయి. ఈ ఫ్లవరింగ్ అయిపోయిన తర్వాత ఈ కొమ్మలు కట్ చేస్తే బుషీగా వస్తాయి అనుకుంటే ఫ్లవర్స్ వస్తూనే ఉన్నాయి కాబట్టి ప్రజెంట్ అలాగే వదిలేసాను అనమాట. ఫ్లవర్స్ అయిపోయిన తర్వాత కొంచెం ప్రూనింగ్ అనేది చేస్తే చాలా ఎక్కువ కొమ్మలు వస్తాయి. మళ్ళీ ప్లాంట్ కూడా కొమ్మలు అయితే వచ్చింది. అలాగే చూడండి, ఎర్రజాజి. సో కొంచెం ఎండలు ఎక్కువగా ఉన్నాయండి, వర్షాలు అయితే పడట్లేదు. సమ్మర్ అయిపోయినా కూడా సమ్మర్ని తలపించేలాగా ఉంది, అందువల్ల కొద్దిగా వాడిపోతున్నాయి. కొత్త చిగుర్లు అనేవి మళ్ళీ వేసుకుంటూ వస్తున్నాయి అన్నమాట. సో తెచ్చిన ప్లాంట్స్ అన్నీ బాగానే వచ్చాయండి, బాగానే గ్రోత్ అనేవి ఉన్నాయి నర్సరీ నుంచి తెచ్చినవి. ఇవి చూడండి, ఇవి ఇంటిలో వేసిన టమాటా నారు. సో ఇది కూడా చక్కగానే ఉన్నాయన్నమాట అన్నీ. సో దశల వారికి 2-3 సార్లు పెట్టాను కదా. ఈ మనీ ప్లాంట్కి ఎండ ఎక్కువ అండి, సో ఇది పైన పెట్టాను ఎండిపోతుంది, కిందకైతే మార్చేసేయాలి. టమోటాలు అయితే బాగానే ఉన్నాయన్నమాట. ఇవి చిన్నవి, ఇవి ఫస్ట్ వేసినవి అనమాట. సో బాగున్నాయి. ఇది నైట్ క్వీను, చక్కగా మళ్ళీ ఫ్లవర్ అయిపోయి తెచ్చినప్పుడే ఫ్లవర్స్ అనేవి అయిపోయి చక్కగా మళ్ళీ ఫ్లవరింగ్ అనేది వచ్చేసింది. దాంట్లో కొద్దిగా పుదీనా గుచ్చాను కదా, కొన్ని అయితే ఎండిపోయి కొన్ని అయితే చిగుర్లు అయితే వస్తున్నాయి. ఇందులో పాలకూర అండ్ కొన్ని ఆనియన్స్ వేసాను, అవైతే ఉన్నాయి అన్నమాట. ఇది పనిగింటాకు అంతా తీసేసాను. సో కొమ్మలు ఉన్నాయి, మీకు చూపిస్తాను తర్వాత. ఇది చూడండి, చక్కగా వచ్చిందండి. ఈసారి అయితే చిరాకు మనం ఇంతకుముందు లైట్గా వేసినప్పుడు సరిగా రాలేదు, ఈసారి చాలా చక్కగా వచ్చింది. అండ్ బీర మొక్క, ఇవైతే నాకు సమ్మర్ ముందు నుంచి ఉన్న మొక్కలు. ఇవైతే ఇంకా ఫ్లవరింగ్ అయితే రాలేదు, మొక్కలు అయితే అలా ఉన్నాయి. పాలకూర కూడా చాలా బాగా వచ్చిందండి. ఇంతకుముందు నేను లైట్గా వేసాను, ఇప్పుడు థిక్గా వేయడం వల్ల చాలా బాగా వచ్చింది. ఇవన్నీ బెండ, ఇవైతే మనకి గోంగూర అనమాట, చాలా చక్కగా వచ్చింది. ఇవి కొన్ని పుదీనా, ఇవన్నీ బెండేనండి. నేను వేసాను, ఇంకా కొన్ని టబ్స్ అవి తీసుకొని వీటిలన్నింటినీ రీప్లాంట్ అయితే చేయాలి. చూడండి దీని లోపల ఇదైతే బీట్రూట్ అనమాట. ఇవన్నీ రీప్లాంట్ చేయాలి. సో పార్ట్స్ చూసుకొని తర్వాత కొంచెం ఎండ ఎక్కువగా ఉందన్నమాట, కొద్దిగా చినుకులు ఎలా పడితే ఇవన్నీ తీసేసి రీప్లాంట్ అనేది చేస్తాను. ఇవన్నీ కూడా బీట్రూట్, ఇవి బెండ, సొర, బీర అనమాట. సో ఇవి చూడండి చాలా చక్కగా వచ్చాయన్నమాట. కొంచెం తీగలు కూడా స్టార్ట్ అవుతూ ఉన్నాయి. బెండ మొక్కలు ఇవి, వీటిలో బీర, సొర 2 ఉన్నాయన్నమాట. బెండ ఇవి ఫస్ట్ వేసిన మొక్కలు అనమాట. సో ఇదైతే నేను బీట్రూట్స్ రీప్లాంట్ చేయడానికి రెడీ చేసి పెట్టాను. ఇది చూడండి, చిక్కుడు చక్కగా ఫ్లవరింగ్ వచ్చేస్తుంది అనమాట. ఈ మొక్కలే మనం ఫస్ట్ పెట్టిందనమాట. నేను ఫస్ట్ ఇవే వేసాను, చక్కగా పెరిగాయి. ఇప్పుడైతే ఫ్లవరింగ్ వచ్చేసింది వీటికి. సో ఇదైతే మిరపనార వేసాను అనమాట. ఇవన్నీ రీప్లాంట్ చేయాలి. మనీ ప్లాంట్ చూడండి చాలా చక్కగా వచ్చేసింది, ఇలా గ్రోత్ కూడా స్టార్ట్ అయిపోయిందనమాట దీనికి. అండ్ మీకు పైన చూపించాను కదా, పనగింటాకు అంతా కట్ చేసేసాను అనమాట. ఆ కొమ్మలన్నీ తీసి వాటర్లో పెట్టాను, చక్కగా వేర్లు వచ్చేస్తున్నాయి. ఇవన్నీ మళ్ళీ ఒక కొంచెం పెద్ద ట్రే లాంటిది తీసుకొని మొత్తం పెట్టేస్తాను అనమాట. కొంచెం ఎక్కువ అంటే మనకి ఒక పూట కూరకు అంతే సరిపోతుంది అనమాట. చూడండి చక్కగా వేర్లు అనేవి వచ్చేసాయి. ఇవన్నీ పెడతానమాట. ఇది కూడా సో వీటిలో అయితే నేను వేసిన, ఇది చూడండి ఫస్ట్లో పెట్టిందనమాట. చిరాకు లైట్గా వేసినందువల్ల అలా వచ్చింది. ఇది కొత్తిమీర చాలా చక్కగా అయితే ఉంది.
ఇదైతే తమలపాకు. సో ఇవన్నీ మనం తమలపాకులు పెట్టాం కదా, మళ్ళీ వీడియోలో మీకు ఎలా ఉన్నాయో చూపిస్తాను. ఇది తమలపాకు. ఇవైతే దీంట్లో వేసాం కదా పాలకూర, కొంచెం బాగుంటుంది. దీంట్లో అయితే రీప్లాంట్ చేశాను అనమాట, కొన్ని 2 దీంట్లో ఉంచి. సో ఇది మొన్న నర్సరీ నుంచి తెచ్చిన మొక్కలు. వీటికి పెద్ద పాట్స్ కావాలి కదా, పాట్స్ తెచ్చిన తర్వాత రీప్లాంట్ చేసి చూపిస్తాను. సో వీడియో ఎలా అనిపించింది? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.